మీనరాశి అనేది జలతత్వానికి చెందిన చివరి రాశి. ఈ రాశి వారిలో ప్రపంచాన్ని అర్థం చేసుకునే లోతు ఉంటుంది. కానీ ప్రపంచం వీరిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది. వీరి హృదయం సముద్రంలా ఉంటుంది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు, ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. మీనరాశి వారు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరి వరకు వింటేనే మీ జీవితానికి సంబంధించిన ఆలస్యాలు సత్యం మీకు అర్థమవుతుంది. మీనరాశి వారు పుట్టుకతోనే సున్నిత హృదయులు. చిన్నప్పటి నుంచే వీరు ఇతరుల పిల్లల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. ఎవరో బాధపడితే ముందుగా స్పందించేది వీరి హృదయమే. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా వీరు ఎక్కువగా మౌనంగా బాధను భరిస్తారు. చాలాసార్లు చిన్నప్పటి నుండే వీరికి ఒంటరితనం అనుభవం అవుతుంది. బయటకి నవ్వుతూ సరదాగా కనిపించిన లోపల మాత్రం ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది. నన్నెవ్వరూ నిజంగా అర్థం చేసుకుంటారు అదే భావన వీరిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. చదువులో వీరు తెలివిగా ఉంటారు, కానీ నిరంతర శ్రద్ధ పెట్టడం కష్టం అవుతుంది. ఊహాశక్తి ఎక్కువగా ఉండటం వల్ల కళలు, రచన, సంగీతం, సినిమా, డిజైన్, ఆధ్యాత్మిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఒకసారి ఆసక్తి కలిగితే ఆ విషయాల్లో లోతుగా వెళ్తారు, కానీ ఆసక్తి లేకపోతే పూర్తిగా దూరం అవుతారు. అందుకే వీరి జీవితంలో స్థిరతత్వం కొంచెం ఆలస్యంగా వస్తుంది. యవ్వనంలో ప్రేమ వీరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రేమను వీరు కేవలం భావనగా కాకుండా ఒక ఆత్మీయత అనుబంధంగా చూస్తారు. ఒకసారి మనసు ఇచ్చాక పూర్తిగా అంకితమవుతారు. కానీ అదే సమయంలో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు ఎదుటి వారిని తమలా నిజాయితీగా భావిస్తారు. ప్రేమలో వచ్చిన గాయాలు వీరిని మరింత లోతుగా, మరింత బలంగా మారుస్తాయి. ఒక దశ తర్వాత వీరు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకుంటారు. ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే మొదటి దశలో మీనరాశి వారికి అనేక మార్పులు ఎదురవుతాయి. ఒక పని మొదలుపెట్టి మళ్ళీ వదిలేయడం, ఒక రంగం నుంచి ఇంకొక రంగానికి మారడం జరుగుతుంది. కానీ 30 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో స్పష్టత పెరుగుతుంది. అప్పటి వరకు పొందిన అనుభవం ఒక పెద్ద బలంగా మారుతుంది. వీరు సేవా రంగం, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఆర్ట్స్, కౌన్సిలింగ్, స్పిరిచువల్ ఫీల్డ్స్, విదేశీ అవకాశాల్లో మంచి స్థాయి సంపాదించగలరు. మీనరాశి వారికి డబ్బు మీద మక్కువ లేకపోయినా ఒక దశ తర్వాత ఆర్థికంగా సురక్షితంగా నిలబడతారు. ఆలస్యంగా వచ్చిన విజయం వైపే ఎక్కువ కాలం నిలుస్తుంది. వివాహ జీవితం విషయానికి వస్తే వీరు ప్రేమలో నిండిన భాగస్వాములు. కానీ వీరికి అర్థం చేసుకునే వ్యక్తి అవసరం. వీరి మౌనం కూడా ఒక భాషే. ఆ మౌనాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తే ఈ రాశి వారి జీవితం ప్రశాంతంగా మారుతుంది. లేకపోతే భావోద్వేగ దూరం పెరుగుతుంది. కొన్నిసార్లు వీరు ఎక్కువగా త్యాగం చేస్తారు. తమ అవసరాలను పక్కన పెట్టేస్తారు. అది తర్వాత అసంతృప్తికి దారితీస్తుంది. అందుకే వీరు లేదు అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఆరోగ్యం పరంగా వీరు మానసిక ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తారు. ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం వల్ల నిద్ర సమస్యలు రావచ్చు. ఈ రాశివారు నీటి తత్వం రాశి కాబట్టి నీరు దగ్గర గడపటం, యోగా, ధ్యానం, భజనలు వినడం వీరికి శాంతిని ఇస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదిగే శక్తి వీరిలో సహజంగా ఉంటుంది. మీనరాశి వారిలో ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే వీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి కలిగి ఉంటారు. బయటకి బలహీనంగా కనిపించిన లోపల అద్భుతమైన సహన శక్తి ఉంటుంది. జీవితంలో ఎన్నో పరీక్షలు వచ్చినా చివరికి శాంతి మరియు స్థిరతత్వం వీరికి దక్కుతుంది. వీరి విజయాలు ఒక్కసారిగా రావు, కానీ వచ్చిన తర్వాత నిలకడగా ఉంటాయి. వీరి జీవితం ఒక ప్రయాణం. బాధల నుంచి బలానికి, గందరగోళం నుంచి స్పష్టతకు, ఒంటరితనం నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్ళే ప్రయాణం. మీరు మీనరాశి వారైతే మీ హృదయాన్ని తక్కువ అంచనా వేయకండి. మీ సున్నితత్వం మీ బలహీనత కాదు, అదే మీ శక్తి. మీ కలలు వృధా కావు. సరైన సమయం వచ్చినప్పుడు మీకు సరైన దారి కనబడుతుంది. మీనరాశి వారి జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి రావడం అనేది సాధారణ పరిచయం అయితే కాదు. ఇది ఒక మెల్లని మార్పు లాంటిది. మీనరాశి వారు భావోద్వేగంగా లోతుగా ఉండేవారు. కలల ప్రపంచంలో కూడా జీవించగలరు. అలాంటి మీ జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి వస్తే మొదట్లోనే ఒక ప్రశాంతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఒక్కసారిగా దూసుకురారు.
మెల్లగా స్థిరంగా అడుగు పెడతారు. మొదట్లో పెద్దగా ఆకర్షణ కాకుండా ఒక నమ్మకంగా కనిపిస్తారు. మీరు మాట్లాడితే వినే వ్యక్తి, మీ మౌనాన్ని గమనించే వ్యక్తి, మీ బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటారు. ఈ వ్యక్తి ప్రభావం వల్ల మీ జీవితం కొంచెం ప్రాక్టికల్ దిశగా మారుతుంది. మీరు ఎక్కువ భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఎన్ అక్షరం గల వ్యక్తి మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తారు. మొదట్లో మీకు అది కఠినంగా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు హృదయాన్ని ఎక్కువగా నమ్ముతారు. కానీ కొంతకాలాన్ని అదే సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటే ఈ వ్యక్తి మీకు సేవింగ్స్ ప్లానింగ్, భవిష్యత్ భద్రత గురించి ఆలోచింపజేస్తారు. మీ జీవితంలో ఒక నియంత్రణ, ఒక క్రమశిక్షణ తీసుకువస్తారు. ప్రేమ సంబంధం అయితే మొదట్లో ఇది నెమ్మదిగా మొదలవుతుంది. ఒక్కసారిగా గాఢమైన ప్రేమ కాకుండా మెల్లగా పెరిగే అనుబంధం. మీరు మీ భావాలను త్వరగా వ్యక్తపరచాలనుకుంటే ఎన్ అక్షరం గల వ్యక్తి మాత్రం సమయం తీసుకుంటారు. ఈ వ్యత్యాసం వల్ల కొంత గందరగోళం రావచ్చు. మీరు ఎందుకు వెంటనే స్పందించడం లేదు అని బాధపడవచ్చు, కానీ వాస్తవానికి వారు ఆలోచించి స్థిరంగా ముందుకు రావాలనుకుంటారు. మీరు సహనం పాటిస్తే ఈ బంధం చాలా కాలం నిలబడే సంబంధంగా మారుతుంది, కానీ జాగ్రత్తలు కూడా అవసరం. మీనరాశి వారు ఎక్కువగా త్యాగం చేస్తారు. ఎన్ అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు తమ పని, తమ లక్ష్యాలు, తమ ప్రపంచంలో ఎక్కువగా మునిగిపోవచ్చు. అప్పుడు మీరు ఒంటరితనం అనుభవించే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మీ అవసరాలను స్పష్టంగా చెప్పాలి. మౌనంగా బాధపడకూడదు. మీ భావాలను అర్థం చేసుకునేలా మాట్లాడాలి. లేకపోతే చిన్న అపార్థాలు పెద్ద దూరాలకు దారితీస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు కొంచెం మారాల్సి ఉంటుంది. మీరు కలల ప్రపంచంలో మాత్రమే కాకుండా వాస్తవ జీవితంలో కూడా స్థిరంగా నిలబడాలి. వారు మీకు బలం అవుతారు, కానీ మీరు పూర్తిగా ఆధారపడకూడదు. మీ స్వంత ఆత్మవిశ్వాసం, మీ స్వంత నిర్ణయాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బంధం సమతుల్యంగా ఉంటుంది. అదృష్టం పరంగా చూస్తే ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మెల్లగా మార్పులు కనిపిస్తాయి. ఒక్కసారిగా పెద్ద అదృష్టం కాకపోయినా చిన్న చిన్న విజయాలు, స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరంగా మీకు మద్దతు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు గతంలో ఎదుర్కొన్న భావోద్వేగ గాయాలు ఈ బంధం ద్వారా కొంతవరకు మారిపోతాయి, కానీ అది పూర్తిగా మీ ఓపికపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మీనరాశి వారి జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి రావడం అనేది ఒక స్థిరతత్వానికి సంకేతం. మీరు సహనం పాటిస్తే, మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే, మీ జీవితానికి మీ వ్యక్తిగతాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే ఈ సంబంధం మీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చగలదు. కానీ మీరు మౌనంగా బాధపడుతూ మీ అవసరాలను దాచిపెడితే అంతర్గత దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమించండి, కానీ మీ స్వరాన్ని కోల్పోకండి. మీ హృదయం ఎంత ముఖ్యమో మీ గౌరవం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మీనరాశి వారి జీవితం మొత్తం ఒక ఆత్మయాత్ర లాంటిది. చిన్నప్పటి నుంచి ఎదురైన భావోద్వేగ గాయాలు, ఆర్థిక ఒడిదుడుగులు, ఒంటరితనం ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని లోతుగా తీర్చిదిద్దుతాయి. మీరు బయటకు బలహీనంగా కనిపించిన లోపల మాత్రం అపారమైన సహన శక్తి ఉంది. మీరు పడిన ప్రతి కష్టం మీ భవిష్యత్తుకు బలంగా చేస్తుంది. ఆలస్యంగా వచ్చిన స్థిరతత్వం ఎక్కువ కాలం నిలుస్తుంది అనే నిజం మీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. మీరు డబ్బు కోసం పరిగెత్తలేదు, కానీ ఒక దశ తర్వాత డబ్బు మీ వెంటే వస్తుంది. ఎందుకంటే మీ నిజాయితీ, మీ హృదయపు స్వేచ్ఛత మీకు దైవ అనుగ్రహం తెస్తుంది. ఇలాంటి జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి ప్రవేశించడం అనేది ఒక మలుపు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు తొలుత పెద్ద అలజడి కాకుండా ఒక ప్రశాంతత, మార్పు వస్తుంది. మీరు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే వారు ప్రాక్టికల్గా ఆలోచింపజేస్తారు. మీరు కలల్లో జీవిస్తే వారు వాస్తవాన్ని చూపిస్తారు. మీరు బలహీనంగా అనిపించినప్పుడు వారు మద్దతుగా నిలబడతారు. కానీ అదే సమయంలో మీరు పూర్తిగా ఆధారపడితే, వారి మీద ఆధారపడితే సమతుల్యత కోల్పోతారు. ఈ బంధం విజయవంతం కావాలంటే మీరు మీ భావాలను దాచిపెట్టకుండా స్పష్టంగా చెప్పాలి. మౌనం మీకు అలవాటు అయినా ఈ సంబంధంలో సంభాషణ చాలా ముఖ్యం. మీరు సహనం పాటిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో స్థిరతత్వం, ఆర్థిక ప్రగతి, మానసిక భద్రత తీసుకురాగలరు. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీనరాశి వారు సున్నితమైన వారు కాబట్టి ఇతరుల అసూయ, నెగిటివ్ ఎనర్జీ త్వరగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మీరు ఎదగటం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా
పనులు ఆగిపోవడం, ఆర్థిక లాభం ఆలస్యం కావడం, మనసులో భయం పెరగటం ఇవి నరఘోష సూచనలు కావచ్చు. అందుకే మీరు ఆధ్యాత్మిక రక్షణను పెంచుకోవాలి. గురువారం రోజున దానం చేయటం, పసుపు రంగు దుస్తులు ధరించడం, ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయటం, ఇంట్లో సానుకూల వాతావరణం ఉంచడం చాలా అవసరం. నీటి తత్వం రాశి కాబట్టి నీటి దగ్గర గడపటం, ప్రార్థనలు చేయటం మీ మనసును శుభ్రపరుస్తాయి. మొత్తంగా చూస్తే మీనరాశి వారి జీవితం కష్టం నుంచి కాంతికి వెళ్ళే ప్రయాణం. ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన నరఘోష ప్రభావం ఉన్న మీ అసలు బలం మీ అంతరంగ శక్తి. మీరు నమ్ముకుంటే, మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే చివరికి విజయం మీదే అవుతుంది. మీరు పడిపోయిన ప్రతి గాయం ఒక పాఠం మాత్రమే. మీ హృదయం మీ బలం. దాన్ని కాపాడుకుంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీనరాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.